వెస్టిండీస్తో జరిగిన 2 టెస్టుల సిరీస్ను భారత్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ మీట్లో పలు కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వం, రవీంద్ర జడేజా కొత్త పాత్ర, అలానే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్ గురించి మాట్లాడారు. అదే సమయంలో ఒక ఆటగాడిపై కొంతమంది చేస్తున్న విమర్శలకు గంభీర్ చాలా ఘాటుగా స్పందించాడు. యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ పై గంభీర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ను డ్రా చేసి గిల్ తన కెరీర్లో అత్యంత కఠినమైన పరీక్షను విజయవంతంగా పూర్తి చేశాడని గంభీర్ అభిప్రాయపడ్డారు. ఓవెల్ టెస్ట్ తర్వాత నేను గిల్తో ఒకటే చెప్పాను, నువ్వు అతి కఠినమైన పరీక్షలో పాస్ అయ్యావు, ఇకపై నీ ప్రయాణం మరింత సులువవుతుందన్నట్లు వెల్లడించాడు. కెప్టెన్గా గిల్ నియామకంపై కూడా గంభీర్ స్పందిస్తూ గిల్కు టెస్ట్, వన్డే కెప్టెన్సీ ఇవ్వడం ఎవరూ చేసిన ఉపకారం కాదు, అతడికి ఎవరూ ఫేవర్ చేయలేదు, అతడు కెప్టెన్సీకి పూర్తిగా అర్హుడు. అంతేకాకుండా గిల్ జట్టుకు సరైన పని చేస్తున్నంతకాలం, డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లతో నిజాయితీగా ఉన్నంత వరకు అతడిపై వచ్చే విమర్శలని భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా పని అతడిపై ఒత్తిడి లేకుండా చూడడమే అని గంభీర్ హామీ ఇచ్చాడు. గిల్ కనుక అంచనాలు అందుకోకపోతే అతడి స్థానానికి కూడా గ్యారంటీ లేదని గంభీర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గురించి గంభీర్ మాట్లాడుతూ, జడేజా ఒక అద్భుత ఆల్రౌండర్, చక్కటి బౌలింగ్ చేయగలడు. అలాంటి సీనియర్ ఆటగాడు ఇక నుండి టెస్టు జట్టులో 6వ స్థానంలో బ్యాటింగ్కు వస్తాడు. దీంతో ఇప్పటి నుండి ఒక పూర్తిస్థాయి బ్యాటర్గా ఆలోచించాలని జడేజాకు సూచించారు. ఈ మార్పు తన ఆట తీరును మెరుగుపరిచిందని గంభీర్ పేర్కొన్నాడు. ఇక యువ పేసర్ హర్షిత్ రాణా ఎంపికపై విమర్శలు చేసిన మాజీ క్రికెటర్ల తీరును గంభీర్ తీవ్రంగా ఖండించాడు. కొందరు యూట్యూబ్ ఛానళ్లను నడపడానికి 23 ఏళ్ల యువ క్రికెటర్ అయిన హర్షిత్ రాణాను టార్గెట్ చేయడం సిగ్గుచేటు. నన్ను విమర్శించండి, నేను భరించగలను, కానీ ఆ చిన్న కుర్రాడిని వదిలేయండి అని గంభీర్ ఘాటుగా స్పందించాడు. 2027 వన్డే ప్రపంచ కప్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉంటారా అని అడిగిన ప్రశ్నకు బదిలిస్తే, ప్రపంచ కప్కు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది. ఆ విషయాన్ని పక్కన పెట్టి ప్రస్తుత పరిస్థితులపై దృష్టి పెట్టడం ముఖ్యం. ఆస్ట్రేలియా పర్యటనలో వారి అనుభవం ఎంతో విలువైనది. వారు ఖచ్చితంగా జట్టుకు కీలక ఆటగాళ్లని గంభీర్ సూచించాడు. రోహిత్ శర్మ, కోహ్లీ వన్డే భవిష్యత్పై మాత్రం ఎలాంటి స్పష్టమైన హామీ గంభీర్ ఇవ్వలేదు. దీనిని బట్టి చూస్తే 2027 ప్రపంచ కప్ సమయానికి రోహిత్, కోహ్లీ ఫామ్లో ఉంటే జట్టులో ఉంటారు, లేదంటే ఉండరు అనే విషయం మాత్రం స్పష్టమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.